రికార్డ్ అవ్వట్లే. నో ప్రాబ్లం, వదిలేసేయండి. 87వ అధ్యాయము ఎన్ని చదివాము? ఫస్ట్ నుంచి చదివండి అమ్మా. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడుచున్నది. యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. రాహాబు, ఐగుప్తులు అనండి. ఇవి ఏంటి అంటే ప్రదేశాలు. ఇవి చదవండి నెక్స్ట్. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము. ఫిలిష్తియా ఇదొక ప్రదేశం, తూరు ఇదొక ప్రదేశం, కూషు ఇదొక ప్రదేశం. వీరు అచ్చట జన్మించరని అందరూ. ఇప్పుడు నువ్వు ఎక్కడ జన్మించావంటే ఏం చెప్తావు? భద్రాచలంలో అంటావు. నువ్వు ఎక్కడ జన్మించావంటే హైదరాబాద్ అని చెప్తాము. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నాకు కూడా బేబీ రాబోతుంది. ఆ బేబీ ఎక్కడ జన్మించిందని చెప్పేసి అంటే భద్రాచలం స్పందన హాస్పిటల్ అని చెప్తా. అంతే కదా. సో ఎక్కడ జన్మించిందంటే భద్రాచలం అని చెప్తా. ఇంకెక్కడ జన్మించిందంటే ఇండియా అంట. సో నెక్స్ట్ చదవండి. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. చూడండి, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకుందురు. అంటే నువ్వైతే ఎక్కడ జన్మించావని చెప్తాడంట దేవుడు. అంటే నువ్వు సియోన్లో జన్మించావు అని చెప్తాడంట దేవుడు. హల్లెలూయా. అంటే నీది భద్రాచలం కాదు, ఇక ఈ లోకం కాదు. ఎక్కడ? సియోను అనండి. నీ ప్రాంతం మార్చబడ్డది. ఇప్పుడు నీది ఏ రాజ్యం అంటే సియోను రాజ్యం అనండి. అందుకే చాలా చర్చెస్ పేరు ఏం పెట్టుకుంటారు తెలుసా? సియోను సంఘం అని పెట్టుకుంటారు. దేవుడు నిన్ను గురించి ఏం చెప్తాడంటే తెలుసా? నువ్వు సియోన్లో జన్మించిన వాడు అని చెప్తాడంట. రక్షింపబడిన వారందరూ ఎందులో జన్మించారు? ఎందులో జన్మించారు? సియోనులో. మీరంతా సియోన్లో జన్మించిన వారు. జన్మిస్తారు కాదు, జన్మించబడ్డారు. అయిపోయింది. మీ రాజ్యం ఎక్కడ అంటే సియోను రాజ్యం అని చెప్పాలా. చదవండి నెక్స్ట్ ఏముందో. యెహోవా జనముల సంఖ్య వ్రాయిచున్నప్పుడు ఈ జనము అక్కడ యెహోవా జనము సంఖ్య రాయిచున్నప్పుడు అంట. చూడండి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ప్రతి వాని పేరు అంటే ఎక్కడి నుంచి రాస్తాడంట దేవుడు? ఆయన గ్రంథపు చుట్టలో రాస్తాడంట. రక్షింపబడ్డ వారి పేరు రాస్తాడా రాయడా? జీవ గ్రంథం అని ఉంటుంది దానికి పేరు. ఏ గ్రంథము? జీవ గ్రంథం. అదే ఆ గ్రంథం పేరు ఏ గ్రంథం అనొచ్చు అంటే సియోను గ్రంథం. అది అంటే లోపలికి ఎవరైతే రక్షింపబడ్డారో వారి యొక్క ఆత్మ ప్రవేశించేటప్పుడు వాళ్ళ పేర్లు రాసేది ఎవరంట? దేవుడే రాస్తున్నాడంట. అంటే నీ యొక్క ఆత్మ ఎక్కడ జన్మించబడ్డది? సియోనులో. చదవండి. సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయిచున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని కూర్చున్న ప్రతి ఒక్కరు ఇదొక జనము. ఈ జనం అంతా ఎక్కడ జన్మించారు? ఇప్పుడు సియోనులో. మీరంతా సియోనుకు చెందినవారు. ఒకసారి యేసుక్రీస్తు హల్లెలూయా చెప్దామా? ఎందుకు? ఆయన రక్తం ద్వారా మన ఎక్కడ జన్మింపజేశాడు? సియోనులో. చదవండి. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారు. ఊటలు అంటే దాని అర్థం ఏంటంటే జీవము. సో మనకి జీవానికి కారకుడు ఎవరు? మనం సియోనులో జన్మించిన కారకుడు ఎవరు? యేసయ్య. ఇప్పుడు రండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార చూడండి ఇది ఒకసారి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. 1 minute. ఫ్యాన్స్ కావాలా? ఆఫ్. చూడండి అమ్మా ఫ్యాన్స్ అంటే చూడండి. ఓకే, నో ప్రాబ్లం. చదవండి. 13వ వచనం చదవండి అమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి ఇక్కడ 13వ వచనం ఏముందో అందరూ చదవండి ఒకసారి. ఇక్కడ ఏముందో 13. ఆయన మనలను
అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల ఆయన చేసి, మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇప్పుడు నీ రాజ్యం ఏం చేయబడ్డది? ఇప్పుడు మార్చబడ్డది. ఈ రాజ్యం పేరేంటో తెలుసా? అంధకార సంబంధమైన రాజ్యము. దేవుడు నిన్ను పెట్టినటువంటి రాజ్యం ఏంటో తెలుసా? ఏ రాజ్యము? ఇప్పటిదాకా చెప్పే కదా, ఏ రాజ్యము? సియోను. అందుకే చూడండి, ఎప్పుడైతే మనం రాజ్యం మార్చబడుతుందో మన కళలు మార్చబడతాయి. కళలు అనండి, ఎంతమందికి దైవజనులు కళల్లో వస్తున్నారు చెప్పండి? ఎంతమంది చనిపోయినటువంటి దైవజనులు లేదా ప్రభువునందు నిద్రించినటువంటి దైవజనులు, దూతలు కానీ ఈ సియోన్లో ఏముంటాయి తెలుసా? దూతలు అనండి. ఈ సియోన్లో ఎవరుంటారు తెలుసా? క్రీస్తునందు నిద్రించిన వారి ఆత్మలోనండి. ఒకవేళ నీకు దెయ్యాలు కళ్ళలో వస్తున్నాయని చెప్పేసి అంటే ఇంకా నువ్వు ఏ రాజ్యం కింద ఉన్నట్టు తెలుసా? ఇంకా అప్పుడప్పుడు పడుకున్నప్పుడు పక్కోడిని పిలుద్దామని చెప్పేసి అంటే చెయ్యి కూడా రాకుండా గాలాడట్లేదు అనుకో, నీకు అమ్మ అని చెప్పేసి పిలవడానికి నీకు నోరు రావట్లేదు అనుకో, నువ్వు ఏ రాజ్యం కింద ఉన్నావు తెలుసా? ఏ రాజ్యం కింద? సియోన్ కాదు అది. సియోన్లో గొంతు పిసకరు. సియోన్లో మీదొచ్చి పడితే పిలవడానికి రాకుండా అట్టని పరిస్థితి ఉండదు. ఇంకా నువ్వు ఏ రాజ్యం కింద ఉన్నావంటే అంధకార సంబంధమైనటువంటి రాజ్యం కింద ఉన్నావు. అంటే దాని యొక్క శక్తి నీకు ఇంకా పనిచేస్తుంది ఇంకా. అయితే మరి నువ్వు ఏ రాజ్యానికి చెందినవాడవు? సియోన్ రాజ్యం. అక్కడ నీకు ఏం కనపడాలి తెలుసా? దూతలు అనండి. ఇన్యూమరబుల్ అంటే లెక్కింప శక్యము కానీ దూతలు నీకు కనపడాలి అక్కడ. దైవజనుల యొక్క ఆత్మలు వచ్చి నీకు భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడాలా, మంచి మంచి కళలు రావాలా, దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, నేను మొన్న ఒక రోజు ప్రార్థించుకుంటూ అలా పడుకున్నా. ఒక 2 నిమిషాలే అలా కళ్ళు మూసుకున్నా. మంటేసుకున్నాం, పైన వెచ్చకుంది. మా ఊరు తెచ్చి ఒక దిండు దుప్పటేసాడు అక్కడ. సర్లే అట్టా తెచ్చినందుకు ఒకసారి అలా ఉరుగుదామని చెప్పేసి ఉరిగేసరికి ఒక అలా నిద్రపట్టింది. అప్పటిదాకా ప్రార్థించి గొంతు ఆరిపోయి ఉంది. సర్లే పడుకుందాం ఒక 2 నిమిషాలు అని చెప్పేసి ఇలా పడుకునేసరికి వెంటనే పరలోకం ఓపెన్ అయిపోయింది. ఇంకా ఏం ఓపెన్ అయిపోయింది? పరలోకము. సింహాసనాసీనుడైనటువంటి యేసయ్య కనిపిస్తున్నాడు. ఆయన ముందు ఎన్ని దూతలు కనిపిస్తున్నాయి అంటే 4 దూతలు కనిపిస్తున్నాయి. ఈ 3 దూతలు ఏమో యుద్ధానికి వెళ్ళినట్టుగా సిద్ధంగా ఉన్నాయి. ఒక దూత మాత్రానికి ఆ 4 దూతల్లో బూర పట్టుకుని ఊదడానికి రెడీగా ఉంది. ఏం పట్టుకుని రెడీగా ఉంది? బూరానండి. ఇదే బూర తెలుసా? కడబూర. ఈ బూర గురించి ఎక్కడ రాయబడింది తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది. కడబూర అనండి, లాస్ట్ ట్రంపెట్ అనండి, ఏమోలే కడబూరానండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 చూడండి అమ్మ, ఎక్కడ ఉందో స్క్రిప్చర్ అది. యాభై 51 వచ్చిన. ఫాస్ట్ ఉండాలా, మీరు వాక్యం చదవట్లేదు అయితే. 51 వచ్చిన చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. చూడండి, నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే ఏ బూరం అవుతుందంట? కడబూర. చూడండి, ఆ దూత ఆల్రెడీ బూర పట్టుకుని ఊదడానికి రెడీగా ఉంది. ఇది ఏ కాలము అంటే అంత్యకాలము అనండి. అంటే యేసుక్రీస్తు వచ్చేటువంటి సమయం ఇది. ఆ దూత రెడీగా ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే అంత్యకాలంలో ఈ బోర ఏమైపోయింది? ఇప్పుడు రెడీగా ఉంది ఊదడానికి ఆ దూత. ఈ దర్శనం కనిపించింది. వెంటనే నాకు టక్కన మెలకొచ్చి లేచిపోయా, అమ్మో ఏంటిది అని చెప్పేసి. అండ్ దెన్ ఐ బిగిన్ టు ప్రే. మళ్ళీ ప్రార్థించడం ప్రారంభించాను. సో ఇది ఏ కాలం చెప్పండి? అంత్యకాలం. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ దర్శనం ద్వారా అంటే, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తాడో, క్రీస్తునందు నిద్రించిన వారు, తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి వారంతా రెప్పపాటున మార్చబడతారు. క్రీస్తునందు నిద్రించిన వారు వారి శరీరాలు లేపబడి మహిమ శరీరాలను ధరించుకుంటాయి. హల్లెలూయా. సో ఈ కాలము చూస్తారు మీరు. ఈ కళ్యాణం అండి, పక్కోడి కళ్ళు కాదు, మీ పిల్లల కళ్ళు కాదు. మీరు ఇప్పుడు కలుగున్న ఈ కళ్ళే చూడబోతున్నాయి దేవుణ్ణి.
ఆ రోజు ఇశ్రాయేల్లో యేసుక్రీస్తుని చూసినటువంటి వారు యేసుక్రీస్తు అని చెప్పేసి గుర్తుపట్టలే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ ఆయన వారిని తృణీకరించెను. కానీ ఈరోజు మరలా రాబోతున్నాడు ఆయన్ని. ఇప్పుడు నువ్వు కలుగున్న కళ్ళే ఆయన చూడబోతున్నాయి. మరి రక్షింపబడి నీ యొక్క స్పిరిట్ ఆత్మలో సీఎంలో జన్మించిన తర్వాత చూస్తావో జన్మించకుండానే చూస్తావో అది వాళ్ళ చేతిలోనే ఉంది. సువార్త అయితే ప్రకటింపబడుతుందా లేదా? మీరైతే ధన్యులు, దేవుని చూడబోతున్నారు. ర్యాప్చర్ అనేది భయంకరంగా ఉండకూడదు. ర్యాప్చర్ అంటే ఏంటి? రాకడ అనేది భయంకరంగా ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలి అని చెప్పేసి అంటే అది క్రీస్తునందు ఉన్న వారికి ఆనందకరంగా ఉండాలి. ఒకవేళ నీకు భయంకరంగా ఉందనుకోండి, అంటే నీకు భయం వేస్తుంది దేవుని యొక్క రాకడా అని చెప్పేసి అంటే భయం వేస్తుంది అంటే నువ్వు ఇంకా ఏదో బలహీనతలో ఉన్నట్లు లెక్క. ఇంకా ఏదో నువ్వు జయించాలా అని చెప్పి నీకు చెప్తుంది. మరి ఆ జయించేది ఏదో చూసుకుని మీరు జయించాలా. చూడండి, క్రీస్తునందు పరిపూర్ణులైన వారు లేదా క్రీస్తునందు ఎదిగేవారు, సేవ చేసేవారు, విశ్వాసులైన వారు, సీయోన్లో రక్షింపబడ్డవారు వీళ్ళంతా ఏమవుతారు అని చెప్పేసి అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి ముందుగానే పైకి ఎక్కుతారు. తెలుసు, టాప్స్ ఎక్కుతారు. నేను చూసినప్పుడు దర్శనంలో ఏముంది అని చెప్పేసి అంటే చాలామంది క్రీస్తుని ఎదుర్కోవడానికి డాబాలు ఎక్కుతున్నారు, బిల్డింగ్లు ఎక్కుతున్నారు, ట్యాంకులు ఎక్కుతున్నారు, టవర్లు ఎక్కుతున్నారు. ఎందుకు? వాళ్ళని త్వరగా ఎదుర్కోవాలని వేసేయని ఆనందంతో. కొంతమంది భూమి మీద మాత్రానికి నులివెచ్చనగా జీవించిన వారు, అటు వేడిగా కాక ఇటు చల్లగా కాక నులివెచ్చంగా జీవించిన క్రైస్తవులు, చల్లగా అయిపోయిన క్రైస్తవులు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉంటున్నారు వాళ్ళంతా. నువ్వు అయోమయంలో కాకుండా ఆనందంతో జీవించుదువు గాక. దేవుడు వస్తున్నాడన్న ఆనందం నీకుండును గాక. ఒకవేళ ఇంకా భయం వేస్తుంది అనుకో నేను చెప్పే మాటలకి, అమ్మో దేవుడు వచ్చేస్తున్నాడు, నాకు పెళ్ళి కూడా కాలేదనుకుంటున్నావా? మొన్న ఒక బ్రదర్కి చెప్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, బ్రదర్ దేవుడు రాబోతున్నాడు త్వరగా మారాలని చెప్పేసి. బ్రదర్ నాకు పెళ్ళి కూడా కాలే బ్రదర్ అంటున్నాడు. ఆయన గురంతా ఏమైందో తెలుసా? నాకు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు అవకాశం ఇస్తే ఇప్పుడే చేసుకునేటట్టుంది. అరే నేనేం చెప్తున్నావు, నువ్వేమంటున్నారా అని చెప్పేసి అన్న. నేను పెళ్లి సంగతి పక్కన పెట్టరా బాబు. సో ఏం జరగబోతుంది? దేవుడు రాబోతున్నాడు, సిద్ధపడి ఉండాలా. సో సిద్ధపడ్డ కన్యకలు, సిద్ధపాటు లేని కన్యకలు. సిద్ధపడ్డ కన్యకలను దేవుడు తీసుకున్నాడు, సిద్ధపాటు లేనటువంటి కన్యకలు విడవబడ్డారు. మీరంతా సిద్ధపడ్డ కన్యకల వల్ల జీవించుదురుగాక. కన్యక అంటే దేని సూచిస్తుంది? పరిశుద్ధతనండి, పరిశుద్ధత. ప్రభు వలె మీరు కూడా పరిశుద్ధులుగా జీవించుదురుగాక. సియోనుకు రాజ్యంకు తగినట్టుగా మీరు జీవించుదురుగాక. సో ఇది సియోను రాజ్యం. ఇప్పుడు మన యొక్క ఆత్మ ఎక్కడికి మార్చబడ్డది? సియోను రాజ్యంలోకి మార్చబడ్డది. నువ్వు ఎక్కడ జన్మించావు? సియోను రాజ్యంలో జన్మించావు. ఇప్పుడు అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ రాజ్యంలో ఉన్న విషయాలు ఒకటవుతాయా? అవ్వవు. అమెరికాలో ఉన్న ప్రిన్సిపల్స్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ఒకటవుతాయా? అవ్వవు. ఇక్కడ చూడు, నువ్వు వెళ్ళేటప్పుడు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసావు అనుకో, పోలీస్ గార్డు అని చెప్పేసి అతడు చెప్తే ఏముండదు, ఒక ఫోటో తీస్తే ఫైన్ ఏమన్నా ఇంటికి వస్తుందేమో. ఒకవేళ అమెరికాలో కనుక రెడ్ అనేటువంటి సిగ్నల్ పడ్డప్పుడు క్రాస్ చేసావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టాలా. ఒకవేళ రెడ్ అది సిగ్నల్ పడ్డప్పుడు క్రాస్ చేసేవాడు నువ్వు గుద్దేవాడు అనుకో, ఖచ్చితంగా జైలు పాలవ్వాలా. అక్కడ ఉన్న చట్టాలు ఇక్కడ ఉన్న చట్టాలు ఒకటవుతున్నాయా? వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలాగే మొత్తం దూసుకుపోతా అంటే తీసుకెళ్ళి జైలు పెట్టేస్తారు, అంతే కదా. సో అలాగే సియోన్లో ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ వేరు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ వేరు. అయితే చూడండి, పరలోకమందు, ఈ పరలోకానికి ఇంకో పేరు ఏముందంటే సియోన్ అనే పేరుంది. పరలోకంలో దేవుని చిత్తము నెరవేర్చబడ్డట్టు ఎక్కడ నెరవేర్చబడాలి? భూమి యందు నెరవేర్చబడాలి. ఎప్పుడైతే ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు భూమి మీదకి తెచ్చుకుంటున్నావో నీకు ఎవరు అడ్డగిస్తారు తెలుసా? అపవాది అనండి. అపవాది అంటే నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజ్యంలో ఇంకొక రాజ్యాన్ని తీసుకొచ్చి కడతంటాడు, ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి నేనే ముఖ్యమంత్రి అంటే దొబ్బేరా అంటాడు. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజ్యంలో వేరొకడు ఎవడో వచ్చి దేవుని రాజ్యం కడతాను, దేవుని ఆశీర్వాదాలు తెచ్చుకుంటానంటే అపవాదం ఊరుకుంటాడా? నేను ఊరుకోను. నువ్వు దేవుని రాజ్యాన్ని ఎలా తీసుకొస్తావు? కానీ తండ్రి యొక్క చిత్తం ఏమేముంది? ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడ్డట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. అంటే నీకు ప్రతి ఆశీర్వాదము దేవుడు ఎక్కడుంచాడు? పరలోక రాజ్యం అనండి, సియోన్లోనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. చూడండి, ఇక్కడ ఏముందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. సో ఇంగ్లీష్లో ఏమందంటే హూ హ్యాత్ బ్లెస్డ్ అస్ విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్. హెవెన్లీ ప్లేసెస్ అనండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనండి. అంటే ఆ రాజ్యంలో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు దరిద్రంలో జీవించడం దేవుని చిత్తం కాదు. చూడండి, ఒక వ్యక్తి అంట పరలోక రాజ్యం వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి క్యాన్సర్ వచ్చి ఆయన కిడ్నీస్ పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోయాడంట. అయితే ఆయన ఎలాగో క్రీస్తునందు మరణించాడు కాబట్టి దేవుడు ఆయనకి ఎక్కడ తీసుకెళ్ళాడంట? పరలోక రాజ్యం అనండి, పరలోక రాజ్యం. అయితే పరలోక రాజ్యం తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూపిస్తూ ఆయన కిడ్నీస్ ఆయన ఊపిరితిత్తులు చూపిస్తున్నాడు దేవుడు. అంటే ఆ పరలోక రాజ్యంలో ఏమున్నాయి? ఆయనకి కిడ్నీస్ ఉన్నాయి, పాడైపోయినావు కిడ్నీస్ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఇవి కనుక ఆయనకు వస్తే ఆయన బాగా అయిపోయి మంచిగా అయిపోతాడు ఈ లోకంలో. కాకపోతే ఆయన ఏం చేయలేదంట, దేవుడికి ప్రార్థించి అవి పొందుకున్నందుకు ఏమైపోయాడు? మధ్యలోనే ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ దేవుడు అక్కడ ఉంచలేదా ఆయనకు ఆశీర్వాదం కోసం? ఆయనకు రోగం వస్తుందని ముందుగానే పరచలేదా? మరి ఇప్పుడు అటు పొందుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. ఆ ఆశీర్వాదాన్ని భూమికి తెచ్చుకునేటప్పుడు ఎవరు అడ్డుపడతాడు? అపవాది అడ్డుపడతాడు. ఎలాగైతే దానియేలు ప్రార్థించేటప్పుడు అపవాది అడ్డుపడలేదా? ఎంతమందికి తెలుసు ఆ స్టోరీ? దానియేలు ఒక ఇశ్రాయేలు యొక్క రక్షణ గురించి ప్రార్థించేటప్పుడు ఒక దూత ఆయన ఆశీర్వాదాలు, ఆ ప్రాంతం యొక్క ఆశీర్వాదాలు పట్టుకొచ్చేటప్పుడు ఒక దూత అడ్డగిస్తుంది దానియేలుకి. ఎన్ని రోజులు అడ్డగించిందో తెలుసా? 21 రోజులు అనండి. 21 రోజులు అడ్డగించి ఆ దూత ఏం చేస్తుంది? ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దూత బయలుదేరి వచ్చేటప్పుడు అపవాది సంబంధమైనటువంటి రాజ్యంకి సంబంధించిన దూతలు అడ్డుపడుతున్నాయి ఆ ఆశీర్వాదం కిందకు తీసుకురాకుండా. అప్పుడు దానియేలు విడువకి 21 రోజులు ప్రార్థించినప్పుడు మిఖాయేలు వచ్చేసేసి ఏ దూత అయితే అడ్డుపడిందో ఆ దూతని జయించి యుద్ధం చేసి దానియేలుకు రావాల్సినటువంటి ఆశీర్వాదం దానియేలు యుద్ధకు పంపించేసింది. ఇప్పుడు అర్థమైంది ఎలా ఫైట్ జరుగుతుందో ఆత్మ సంబంధంగా? ఎంతమందికి అర్థమైంది చెప్పింది? ఎంతమందికి ఈ విషయాలు కొత్తగా అనిపిస్తున్నాయి? సో ఆ పరలోక రాజ్యంలో ఆ దూత బయలుదేరి వచ్చేటప్పుడు ఆ దూతని ఆశీర్వాదాలు తీసుకొచ్చేటప్పుడు, సియోన్లో దేవుడు ఏర్పరిచినటువంటి ఆశీర్వాదాలను తీసుకొచ్చేటప్పుడు కొన్ని దూతలు అడ్డగిస్తాయి. అవి ఏ సంబంధమైన దూతలు? అంధకార సంబంధమైనటువంటి దూతలు. వాటిని మనం ఏమంటామంటే అపవిత్రాత్మలు అంటాము. ఇవి అడ్డగిస్తాయి. అయినా మనం విడువక ప్రార్థించామని చెప్పేసి అనుకో, నీ ఆశీర్వాదం నీకు వచ్చి తీరాల్సిందే. సియోన్లో దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదం నీకు రావాల్సిందే. ఈరోజు మీరు సియోను సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుందురు గాక. ఎంతమందికి కావాలి సియోను సంబంధమైన ఆశీర్వాదాలు? ఎంతమంది మీ యొక్క రాజ్యం మార్చబడదని ఈరోజు తెలుసుకున్నారు? మరి ఇప్పుడు చెప్పండి, మీరు సియోనుకు తగినట్టుగా జీవించాలా, ఈ లోక రాజ్యం తగినట్టుగా జీవించాలా? సియోనుకు తగినట్టుగా. ఒకవేళ మీరు పరిశుద్ధతని ముందుగా ప్రయారిటైజ్గా పెట్టుకొని సియోనుకు తగినట్టుగా జీవించాలని ఒక ఆశ కనుక నీకు కలిగినట్లయితే ఆ పరలోక రాజ్యంలో దేవుడు ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదము నీదవునుగాక. పరలోక రాజ్యంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడ్డట్టు, సియోన్లో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడ్డట్టు నీ జీవితంలో సియోను యొక్క చిత్తం నెరవేర్చబడునుగాక. సియోను ఆశీర్వాదాలు వచ్చునుగాక. ఎంతమందికి కావాలి సియోను ఆశీర్వాదాలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి. సృజించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు
కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని. ఏ పర్వతం అంటే సినాయి పర్వతం అండి. ఇది ఎక్కడుందో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చినటువంటి పర్వతం ఇది. ఏ పర్వతమో? సినాయి కొండ అంటారు. ఇది చూడండి, ఆ కొండ దగ్గరికి ఎవరు రాకూడదు అంటాడు దేవుడు. ఒకవేళ వచ్చి ఆ కొండను దేవుడు దిగి వచ్చినప్పుడు దాన్ని తాకితే ఏమైపోతారంటాడు? చచ్చిపోతారంటాడు. ఏ జంతువు తాకినా చచ్చిపోతుంది, ఏ మనిషి తాకినా చనిపోతాడు అని చెప్తాడు దేవుడు వాడికి. అందుకే ఎవరినూ రావద్దు అంటాడు. ఒక్కడనే రమ్మంటాడు. ఒక్కడి పేరేంటి చెప్పండి? ఒక్కడి పేరేంటి? మోషే. చదవండి. బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండకు తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన. జంతువైన ఆ కొండకు తాకితే ఏమైపోతుందంట? చచ్చిపోతుంది. చదవండి. ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు అక్కడ నుంచి దేవుడు మాట్లాడితేనంట వాళ్ళందరికీ భయం పుట్టి, అమ్మో ఈ దేవుడు మాతో మాట్లాడొద్దు, మోషే నువ్వే ఆ మాటలు విని మాకు వచ్చి చెప్పు చాలు అన్నారంట వాళ్ళు. అంటే ఆ కొండ దగ్గరికి దేవుడు దిగొచ్చి మాట్లాడితే మాకు ఆ మాటలు వద్దు, మోషే నువ్వే విని మాకు చెప్పు, మేము మాత్రం డైరెక్ట్గా వెళ్ళలేకపోతున్నాము, మేము మాత్రం ఆ కొండ దగ్గరికి రాలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? 40 రోజులు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ 40 రోజులు కొండలో మోషే మాత్రమే గడిపాడు దేవునితోటి. తెలుసా తెలియదు ఈ స్టోరీ అంతా? చదవండి. ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకునేది. చూడండి, ఆ ధ్వని వినిన వారు మాతో ఏ మాట చెప్పొద్దు, అమ్మో మేము దేవుడి కనుక మాట్లాడితే మేము బ్రతకమురా బాబు, చనిపోతాం. అంత గంభీరంగా ఉంది, అంత పవర్ఫుల్గా ఉంది. దేవుని మాట ఎలాగుంటుందంటే తెలుసా? సముద్ర తరంగాలను బోలినట్టు మాట అంటైంది. అంటే ఆయన మాట్లాడితే చూడండి, ఎన్నో సముద్రాలు కలిపి అందులో అలా సునామీలాగా వస్తే ఎలాగుంటుందో దేవుడి మాట అలాగుంటుంది. ఆ మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు తట్టుకోగలుగుతున్నారా? తట్టుకోలేకపోతున్నాడు. మరి మోషే ఎందుకు తట్టుకున్నాడు అంటే, మోషే దేవుని యొక్క మాటలలో దేవుని యొక్క ఆత్మలు ఎదిగినవాడు కాబట్టి మోషే ఉండగలుగుతున్నాడు. చదవండి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కులు భయపడి వణుకుచున్నానని. ఎవరు కూడా భయపడ్డారంట? ఇది ఏ కొండ? ఇది ఏ కొండ? సియోను కొండ, సినాయి కొండ? సినాయి కొండ. చదవండి. ఇప్పుడైతే అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడైతే. ఎప్పుడు? అప్పుడా ఇప్పుడా? ఇప్పుడైతే సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మనం సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును. చదవండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టము పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి. ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే సియోను కొండకనండి. ఇక్కడ భయంకరంగా ఏమి ఉండదు. ఇక్కడ దేవుడు ఎలా మాట్లాడాడంటే మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి, మీకు సినాయి కొండ కావాలా, సియోను కొండ కావాలా? చెప్పాలా? కొండను ముట్టుకుంటే చచ్చిపోవాలా, దేవుడు మాట ఇంటి చచ్చిపోవాలా, ఆ కొండ కావాలా మీకు? మోషే కూడా అంత ఎదిగినటువంటి ప్రవక్త. దేవుడితో ఆయన ఎలా మాట్లాడుతున్నాడంట? ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి ప్రవక్తే ఆ కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఏమైపోయాడంట? భయపడిపోయాడు, వణికిపోతున్నాడంట ఆయన. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏ కొండకు వచ్చామో? ఏ కొండకు వచ్చామో? సియోను కొండకు. ఆ సియోను కొండలు ఏమున్నాయంట అంటే, చదవండి 22వ వచనం చదవండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేము కంటే సియోను కొండకు ఇంకో పేరేముంది? పరలోకపు యెరూషలేము వేవేల కొలది దూతల యొద్దకును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు దూతలు పనిచేస్తున్నాయి అని చెప్పేసి అంటే నువ్వు ఆజ్ఞాపిస్తే ఇప్పుడు ఎవరు పనిచేస్తారంట? దూతలు అనండి. దూతలు. ఈ దూతలు మీకు కళ్ళల ద్వారా దర్శిస్తాయి. ఈ దూతలు మీతోటి వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. చూడండి, పేతురు గారిని ఈ లోకంలో బంధించినప్పుడు ఎవరు వచ్చి విడిపించారు? దూతలు. కొర్నేలి ప్రార్థిస్తుండగా ఒక దూత వచ్చి ఏం చెప్పింది? రక్షణ పొందాలి అంటే, నువ్వు మారు మనసు పొందాలి అంటే సీమోను అన్న మారు పేరు గల పేతురు దగ్గరికి పంపించి ఆయన వచ్చి నీకు బోధించుకు నువ్వు రక్షింపబడతావు, ఆ మాటలు విను అని చెప్పింది దూత.
చూసారు ఇక్కడ ఈ కొండ దగ్గర ఏమున్నాయి అంటే దూతలోనండి. ఈ దూతల యొక్క పరిచర్య ఎంతమందికి కావాలి? ఈ దూతలు నాకు కూడా పని చేయాలనుకుంటున్నవారు ఎంతమంది అనుకుంటున్నారు? ఈ రోజు నుంచి ఈ వాక్యం ద్వారా మీకు దూతల పని చేయనుగాక. ఎంతమందికి దూతలు పని చేయాలి నిజంగా ఆశ కలిగి ఉన్నారు? ఈ దూతలు చాలా రకాలు ఉన్నాయి. నీ లెవెల్ ఎదుగుతున్న కొద్దీ నీ దూత స్థాయి ఎదుగబడుతుంది. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీకు ఏ ర్యాంక్ ఏంజల్స్ పనిచేయాలి, ఏ వరుస క్రమం కలిగినటువంటి దూతలు పనిచేయాలి అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు నాకు పనిచేసే దూతలు మీకు పనిచేసే దూతలు ఒకటి కావు. ర్యాంకుని బట్టి, స్థాయిని బట్టి దూతలు పనిచేస్తూ ఉంటాయి. నువ్వు ఒక స్థాయిలోకి ఎదిగావనుకో, ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చావు ఆత్మలో, అప్పుడు నీకు ఏ దూత పనిచేస్తుంది తెలుసా? మిఖాయేలు అనండి, మిఖాయేలు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ దూతే నీకు పనిచేయదు. కానీ దేవుని చిత్తం ఏంటి అంటే మిఖాయేలు దూత పనిచేయాలనే దేవుని చిత్తం. అలాగా మీరందరూ ఆత్మలు ఎదిగి ఉన్నతమైనటువంటి దూతలని పనిలో పెట్టుదురుగాక. చదవండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు. చూడండి, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు అంటే ఈ జ్యేష్ఠులు ఎవరు అంటే మనకంటే ముందుగా నిద్రించిన పితరులు. అబ్రహాం ఎవరు? జ్యేష్ఠుడు అనండి, అవునా కదా? మోషే గారు ఎవరు? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే పెద్దవారు వీళ్ళంతా, అంటే ఆత్మలో బాగా ఎదిగిన వారు. హానోకు అనండి, ఏలియా అనండి. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు మనం వచ్చామంట. అంటే మనం ఈ రాజ్యంలో జన్మించాం కాబట్టి మన స్పిరిట్ ఇప్పుడు సియోన్లో ఉంది. వీళ్ళందరూ మనకి కళల ద్వారా దర్శిస్తారు. ఒకసారి నాకు కళలో పౌలు గారు దర్శించారు. డీజెస్ దినకరన్ గారు ఎంతమంది తెలుసు? తెలుసా? తెలియదు. యేసు పిలుచున్నాడు పరిచర్యలు ఎంతమంది తెలుసు? జీసస్ కాల్స్. ఇప్పుడు పాల్ దినకరన్ గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ డీజెస్ దినకరన్ గారు. ఆయన మంచి గొప్ప సేవ జరిగించాడు. వీళ్ళందరినీ మనం ఏమంటామంటే జ్యేష్ఠులు అంటామన్నమాట. అంటే అప్పుడప్పుడు మనం ప్రార్థించి పడుకున్నప్పుడు ఎవరు వస్తారు అంటే జ్యేష్ఠులు మన కళ్ళలోకి వస్తారు. ఎందుకు అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు? సియోన్లో ఉన్నారు. చదవండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయ. అక్కడ ఏం జరుగుతుందంటే మహోత్సవం అంటే అక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారంట. ఉత్సాహం ఉందంట అక్కడ. ఈ లోకంలో ఆ పప్ప ఈ పప్పకి ఎగిరేది కాదు. ఇక్కడ మన వాళ్ళు ఇట్లా 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 గట్టుకుని ఎగురుతూ ఉంటారు అన్నమాట, రంగులు పూసుకుంటూ కాల్చుకుంటూ. నిజమైనటువంటి ఉత్సవం సియోన్లోనే ఉంది. హల్లెలూయా. నీకు ఆ సియోన్ గురించి తెలియదు కాబట్టి పరలోక రాజ్యం విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు. ఈరోజు కనుక ఆ సియోన్ కనుక తెలిస్తే నువ్వు నిత్యమైనటువంటి ఉత్సవంలోనికి ప్రవేశించుదువుగాక. చూడండి, అక్కడ ఎప్పుడు ఆనందమే ఉంది. చదవండి చదవండి నెక్స్ట్. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. చూడండి, అక్కడ ఇంకెవరున్నారంట? యేసు అనండి, యేసు. నెక్స్ట్. హేబేలు కంటే మరి శ్రేష్టము పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తము చంపబడిన తర్వాత చిందింపబడ్డది. ఇది ఏ రక్తం అంటే తెలుసా? ప్రోక్షణ రక్తం. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? మనం ఈ సియోన్లో రక్షింపబడాలని ఆయన మన కోసం రక్తమును ప్రోక్షించాడంట. ప్రోక్షించడం అంటే దాని అర్థం ఏంటి? చిందించటము. ప్రోక్షించడం అంటే దాని అర్థం ఏంటి? ఇవ్వటం ఉచితంగా. ఎంతమందికి అర్థమైంది ప్రోక్షణ అంటే? అంటే ఆయన ఇస్తే వచ్చింది ఆ రక్తం, అంతే. లేకని ఎవడో ఆయన్ని రక్తంను బయటికి లాగింది కాదు. నా అంతటా నేనే ప్రాణం పెట్టుచున్నాను, కానీ అది నా యొద్ద నుంచి తీసుకున్నట్టుకు ఎవడికి ఏం లేదంటాడు దేవుడు, అధికారం లేదు అంటున్నాడు. అంటే నేను గొర్రెల యొక్క మంచి కాపరిని, నా గొర్రెల కోసం నేను ఏం పెడుతున్నాడు యేసయ్య? ప్రాణము పెడుతున్నాను అంటున్నాడు. సో యేసుక్రీస్తు ఇచ్చిన ప్రాణమా లేకపోతే ఎవడో తీసుకున్న ప్రాణం? అది యేసుక్రీస్తు చిందించిన రక్తమా లేకపోతే ఎవడో బయటికి తీసిన రక్తం? అది యేసుక్రీస్తు మన పాపముల విషయమై మన సియోన్లో జన్మించాలని ఆయన రక్తమును చిందిస్తే నువ్వు నేను సియోన్లో ఆత్మ ద్వారా ప్రవేశించి ఉన్నాము. ఇప్పుడు మనకి ఎవరెవరు కళల్లో రావాలా? ఎవరెవరితో సహవాసం చేయాలా? దూతలతోటి, జ్యేష్ఠుల సంఘంతోటి, నీతిమంతులైన ఆత్మలతోటి, యేసయ్యతోటి, దూతలతోటి. ఇది మన యొక్క గ్రూప్ ఇప్పుడు మంది. నువ్వెవరితో ఉందాం అనుకుంటున్నావు? ఆ బాలకృష్ణ. సంక్రాంతికి వస్తున్నాం, ఏదో ఉంది కదా. చేంజర్. ఏం చేంజర్? సో దేవుడు నీకు అక్కడ కూర్చోబెడితే నువ్వు ఎక్కడ కూర్చుందాం అనుకుంటున్నావు? సో నీ ప్రదేశము మారి నువ్వు సియోనుకు తగ్గట్టుగా జీవించుదువుగాక.
లెట్ us స్టాండ్ అప్ అండ్ ప్రే. ప్రార్థించుకుందాం. సినాయి కొండ, సియోను కొండ.